ఇక పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి మా ముసలోడు ఏం చేస్తున్నాడో ఏం పాడు ఓ పరార్చుకుని వద్దాం పాన్రి. ఓ తాత ఏం దెయ్యాలి వార్త? తాత రాములు అంటే మీరేనా? నేనే సారు కూసరి. నేను కులగణన కోసం వచ్చిన. మీ వివరాలు పూర్తిగా కావాలి. సరే చెప్తా రాసుకోరి. అరే కులగణన కోసానికి వచ్చిందా సారు? ఓ తాత నా ఆధార్ కార్డు కూడా దిగుట్లో పెట్టిన గది కూడా ఇయ్యు సార్కు చూసి రాసుకుంటాడు. మాగిత్తగా నువ్వు జర చెప్పు సైజు. నువ్వు అయితే ఆగరాదు. చెప్పు సార్ ఏమేమి వివరాలు కావాలో అడుగురి చెప్తా. జిల్లా, మండలం, గ్రామం రాసుకో. మీ ఇంటి పేరు పూర్తి పేరుతో రావాలి. మా ఇంటి పేరు పల్లెళ్ళు, నా పేరు రాములు రాసుకోరి. తాత మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నా కొడుకులు కోడన్లేమో తోపంచి గుడిసేసుకొని ఉంటారు. నేను నా ముసలి ఇద్దరం ఈ గుడిసెలు ఉంటాను. రాసుకోరి. తాత మీరు ఏమిటోళ్ళు? మేము ముత్రాశులం, మేము హిందువులం. చేపలు పడతారా? చేపలు పడితే వచ్చిన పైసలతోటే మేము బతుకు తెరువేలా తీసుకుంటాను. లేకుంటే నువ్వు నీ ఇంటి తోడి పెడతాను అడిగితే మలుసుకొని పంటానా నేను? రాసుకో సారు. అరే గా సార్ అడిగేదానికి సమాధానం చెప్పరాదు ముసలాడా? ఏమో ఆడపిల్ల కదా గులిగేటు గులవ పడుతుంది. తాత నువ్వు చదువుకున్నావా? ఏం చదివినావు? ఏ బల్లె చదివినావు? అప్పట్లో బల్లెక్కడి మా ఊళ్ళో అయ్యగారు చెప్తే పెద్ద బాల శిక్ష దాకా చదువుకున్నా. మీ ముసలమ్మ ఎక్కడ దాకా చదివింది? ఆ లొట్ట పీస్ అంతా చదివింది. రాసుకో. అగో లొట్ట పీస్ అంటే ఏం చదవన్నట్టే? చదువుకోలేదని మంచిగా చెప్పరాదు నీకు? మరి రేకుంచేంది? చదువుకున్న పొలగాళ్ళకు సర్కారు కొలువులు ఇచ్చే తెలివి లేదు కానీ ఇప్పుడు ఏం చదువుకున్నారు, ఏ బల్లె చదువుకున్నారు అని రాసుకొని పోయి ఏం చేస్తారు చెప్పు వీళ్ళు? సరేగానే ఓ తాత నువ్వేమైనా పదవులు చేపట్టినావా? పదవులా? మమ్మల్ని ఒకడు పాలించుడు తప్ప మేము పదవులు ఎరుగు పెట్టే అంత అవకాశం ఇస్తానులా? మమ్మల్ని గంటకు ఎదుగనిస్తానులా? మాకు ఏ పదవుల్లో లోట పీసులు లేవు. రాసుకో. నేనేం ఎలుగబెట్టినా? గత 5 సంవత్సరాల నుంచి ఏమైనా పథకాలు వచ్చినాయా? గావచ్చుడు తప్ప ఇప్పుడు ఏమైనా రేవంతాలు సార్ మాకు కట్టలు కట్టి ఇచ్చిండా? అవి లేవు, ఏమి లేవు. 4000 రూపాయల పింఛని పైసలు అన్నాడు, అవి పత్తకే లేవు. 2000 రూపాయల రుణమాఫీ అన్నాడు, అది హనుమంతుడు పెళ్లి లెక్కనే అవుతాంది. ఇక 15,000 రూపాయల రైతు భరోసా అన్నాడు, అది బర్రెకేసిన సున్నం మాదిరిగానే అయిపోయింది. నా ముసల్దానికి 2,500 రూపాయల గృహలక్ష్మి అని అన్నాడు, అది ఆదు లేదు బూదు లేదు, ఏది లేదు. రాసుకో. అరే నీ అవ్వ గవన్నీ ఏమెంచుతున్నావు గాని నీకు వచ్చినాయి ఉంటే చెప్పరాదు? గా సార్తో పంచాయత్ గోల్చుకోబడుతుంది. తాత మీ ఇంట్లో ఏమన్నా కళ్యాణ లక్ష్మి వచ్చిందా? మొన్ననే నా ముసల్దును నేను పెళ్లి చేసుకుంటే సర్కారు 1,00,000 రూపాయలు ఇచ్చింది. గంట పుత్తల కోసానికి తులం బంగారం, 1/2 కిలో పట్ట గొలుసులు కూడా చేయించి ఇచ్చింది నా ముసల్దానికి. రాసుకో. ఓ నీ అవ్వ నమ్మేటోళ్ళు నిజమే అనుకుంటారు ముసలోడా. గా సార్తోనేనా నీ పరాచకాలు? తాత నీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నదా? ఉంటే ఎన్ని రూపాయలు నిలువ ఉన్నాయి, ఎన్ని అప్పులున్నాయి, నీ స్థిరాస్తులెన్ని, చరాస్తులెన్ని? అంటే ఇప్పుడు బ్యాంకులలో గిట్లా బయట గిట్లా ఏమన్నా అప్పులు ఉండేది ఉంటే రేవంతాలు సార్ వచ్చి వాటిని తీరుస్తాడా? అట్లయితే రాసుకోరి సారు. అరవింద్ రెడ్డి మందుల షాపులో 40,000 రూపాయలు ఉద్దరి తీసుకొచ్చిన అవి అట్లనే ఉన్నాయి. అట్లనే మన 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు, ఇంతవరకు నాకు చేయలేదు రేవంతాలు సారు. 2,50,000 రూపాయలు బ్యాంకులు అట్లే ఉన్నది అప్పు. ఇక ముసలిదానికి రోగం వచ్చినప్పుడు సమ్మాల్ గాడు 50,000 ఇచ్చిండు. నాకు రోగం వచ్చినప్పుడు సురేందర్ సార్ 50,000 ఇచ్చిండు. ఇవన్నీ లెక్కెత్తే ఎంత అయితే అవన్నీ రాసుకోర్రి. ఇక అట్లనే నా ఆస్తులు అంటవా, ఇక ఈ గుడిసిన్నది నాకు. నాయో 4 గోచిగుడ్డలు ఉన్నాయి, ముసలిదానియో 4 క్షీర పేరికలు ఉన్నాయి, అవి రాసుకోరు సార్. అవును సర్కార్ చేతనన్న రుణమాఫీ సక్క చేయక గీ అప్పుల వివరాలు ఎందుకో ఏమో కావచ్చునే. తాత నీ భూమి ఎంత ఉన్నదో చెప్పు. నాకు ఇక చెప్పేది ఏమున్నది సారు, 20 గుంటల పొలం ఉన్నది. అది వానలు వస్తే వల అంటది, ఎండలు కొడితే వెల అంటది. ఇక కొత్తగా చెప్పేది ఉన్నది, రాసుకోరాదు. తాత మంచిగానే చెప్పినావు గాని మీ ఇద్దరి ఆధార్ నెంబర్లు, రేషన్ కార్డు నెంబర్లు, పట్టా పాస్బుక్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు ఇస్తే నేను రాసుకుంటా. సరే చెప్తా, రాసుకుందరు కానీ సారు ఇంతకు మీరు ఈ సర్వే దేనికోసం చేస్తారు? ఏం సర్వే సార్? ఒక ముచ్చట చెప్పుది. అగో చెప్పేదేమున్నదే, కులగణన సర్వే అది. కులగణన అన్నప్పుడు రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎంతమంది కుల వృత్తులు చేసుకొని బతుకుతాళ్ళు, వాళ్ళల్లో హిందువులు ఎంతమంది, ముస్లింలు ఎంతమంది, క్రిస్టియన్లు ఎంతమంది అనేది అడిగి తెలుసుకొని రాసుకోవాలి. కానీ నీకు చిప్పలు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, నీకు పెళ్ళాలు ఎంతమంది, నీకు ఎంత కళ్యాణం వేసుకోవాలి, ఇవన్నీ ఎందుక? సర్కారుకు ఇవన్నీ ముచ్చట్లు ఎందుకు? వాళ్ళు ఇస్తా అన్న 6 గ్యారంటీలను సక్రమంగా 60% తెలివి లేదు. కానీ ఇప్పుడు వచ్చి తోకలు ఉన్నాయా, ఈకలు ఉన్నాయా అని అన్ని ముచ్చట్లు అడిగి రాసుకొని పోతారా? పీకో నీతో ముందుగా ఇక్కడ పీకో. అరే నీ అవ్వ
సర్కార్ చేపట్టిన సర్వేకు గా సార్ మీద ఎందుకు కోపం చేస్తున్నావే? నీకు ఇష్టం ఉంటే చెప్పు, లేకుంటే లేదు. మరి లేకుంచేంది హైడ్రా పేరుతోటి ఇండ్లు గూలకొచ్చి అట్లనో 6 నెలల పొద్దెల్ల తీర్చుర్రు. మళ్ళీ అచనక మూసి పేరుతోటి 3 నెలల పొద్దెల్ల తీర్చుర్రు. ఇక ఇప్పుడు ఈ సర్వేల పేరుతోటి ఇంకో ఏడాది పొద్దెల్ల తీస్తారు కావచ్చు. ఇచ్చే 6 గ్యారంటీలను సక్రమంగా అమలు చేయక వాటిని ఆన్నే పండబెట్టి సర్వేలు చేస్తారు. ఈ సర్వేలతోటి ఎవరు పొడుగు చేస్తారు చెప్పు? అది కాదు, అసలు ఈ కుల గణనకును సర్కారు అమలు పరచాల్సిన 6 గ్యారంటీలకు ఏమన్నా సంబంధం ఉన్నదా? నాకు ఒక ముచ్చట చెప్పు, ఏమన్నా సంబంధం ఉన్నదా? ఏమోనే, గా ముచ్చట సర్కారుకు తెలియాలి, అవి నమ్మి ఓట్లేసిన జనాలకు తెలియాలి. గా రోడ్ల మీద వడ్లెండ పోసుకొని తిప్పల పడుతున్న రైతుల గురించి ఆలోచనే లేదు. పెట్టుబడి సాయం కోసం చేతులు జోడించి దండం పెడుతున్న రైతుల గురించి సోయే లేదు. పేదింటి ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన కళ్యాణ లక్ష్మి గుర్తుకే లేదు. కానీ ఇప్పుడు వచ్చి సర్వేలు చేస్తాను, సర్వేలు. ఒకసారి నిన్ను ఒక ముచ్చట అడుగుతా, మంచిగా చెప్పు నాకు. మన ఎమ్మెల్యే సార్కు ఎన్ని ఆస్తులున్నాయి అనేది అడిగి రాయించినావా సారు? అట్లనే మన మంత్రులకు కూడా ఎన్ని ఆస్తులున్నాయి అనేది మీకు చెప్పిర్రా సారు? అంతెందుకు మన ముఖ్యమంత్రి సార్కు ఎన్ని ఆస్తులున్నాయి అని రాయించుండో లెక్కలు నాకు చూయించు, కాగితం నాకు చూయించు. వాళ్ళందరినూ అడగరు, వాళ్ళు ఎవరు చెప్పరు. కానీ మా పేదోళ్లకు ఏమేమి ఉన్నాయి, ఏమేమి వంకలు ఉన్నాయి, ఏమేమి తొంకలు ఉన్నాయి అని ఇలా అన్ని రాసుకొని పోతారు. ఇక అప్పుడు వాళ్ళు నీకు అది ఉన్నది కాబట్టి ఇది రాదు, నీకు ఇది ఉన్నది కాబట్టి అది రాదు అని కొర్రీలు పెట్టి వాతలు పెట్టేటందుక నువ్వు ఈ ముచ్చట్లు అడుగులే. అసలు నీకేం చెప్పను, నువ్వు ఇంత బీకు, నువ్వు ఇక్కడ ఉండనే ఉండండి. నీకే ముచ్చట్లు చెప్పను, నువ్వు నన్ను ఏం అడగదు, నువ్వు బీకి ఇంత బీకు. దాదా నువ్వు కోపం మీద ఉన్నట్టున్నావు కానీ నువ్వేం చెప్పకుండా ఇక నేను పోతానని. ఏడికి పోయేది? ఇప్పటిదాకా నేను చెప్పిన అన్ని కూడా వచ్చేయాలి, కొచ్చాయి అవుపడకుండా గిత గీకు ఇట్లా మొత్తం గీకాలే. నువ్వు ఎవి చెప్పద్దు, ఎవి రాసుకపోవద్దు. పో ఇప్పుడు పో. నువ్వు ఏ అధికారికి చెప్తావో, ఏ అధికారి నా దగ్గరికి వచ్చి అడుగుతాడో చెప్తావు, చూస్తాగా. నేను అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినాకనే నా వివరాలు అన్ని ఇస్తా. పోయి ఇన్నితలు పోలే పోనా. సర్కారు సక్రమంగా ఇయ్యదట కానీ మా వివరాలు అన్నీ చెప్పాలన్నట, దీర్ఘాలు కూసగొచ్చినట్టు. అరే సర్వేకి వచ్చినప్పుడు వివరాలు చెప్పి సప్పుడేకుండా ఎందుకు లేని పంచాదులు పెట్టుకొని కంటైతాడో ఏమో గీ ముసలోడు. కానీ మా ముసలోనితో నెగులుడు ఎవ్వరితోటి కాదు. ముసలోడే కానీ తెలివిగల్లోడే, పెద్ద లాజిక్లే పట్టిండు. మా ముసలోని లెక్కనే రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా, ఏ వాడకు పోయినా జనాలంతా సర్వేకి పోయిన వాళ్ళకు ఎదురు తిరిగి ఎదురు ప్రశ్నలే ఎత్తున్నారట. గప్పట్ల నింపిన ఫాములేట్ పోయినాయి అని అడుగుతున్నారట. అయినా కులగనంటే ఏ కులంలో ఎంతమంది ఉన్నారని లెక్కలేసుకునేదానికి గీ ఇచ్చులు కచ్చకాయలు ఎందుకో మరి సర్కారు వాళ్ళకే తెలియాలి.